దేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని రాజమండ్రి ప్రసూతి గైనకాలజీ సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ పద్మా సజ్జా పేర్కొన్నారు. ధైర్యంతో క్యాన్సర్ను ఎదుర్కోవాలి, టీకాతో క్యాన్సర్ దూరం అంటూ ప్లికార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ పద్మా సజ్జా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సులు అసలు ఎందుకని క్యాన్సర్ గురించి మనం ఇంత అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే, మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం కనీసం 18 నుంచి 19 లక్షల మంది దీని బారిన పడ్డారని మనం గుర్తించాము. కనీసం 8 నుంచి 9 లక్షలు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఏషియాలోనే మనది ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉంది క్యాన్సర్లో. సో అలాగే ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అంటే జనాభా ఎక్కువ అవటం వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదైన కంట్రీస్లో మనది బాగా ఎక్కువగా ఉంది. సో అది ఎందుకు వస్తుంది అనేది అవగాహన అనేది చాలామందికి అవసరం అని చెప్పి ఈ సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో కుదిపేస్తున్న, ఇబ్బంది పెడుతున్న వ్యాధి ఇది క్యాన్సర్ అన్నది. కానీ నివారణ చేసుకోవడం కూడా చాలా ప్రిలిమినరీ స్టేజెస్లో మనం కనిపెట్టగలిగితే, కేర్ తీసుకోగలిగితే దీన్ని నివారించడం కూడా చాలా సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల జరుగుతుందని వైద్యులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధం అనే నినాదంతో రాజమండ్రి వెంకటేశ్వర నగర్ ఐఎంఏ హాల్లో ఉదయం డాక్టర్ వైసి దీపక్ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో రకాలు, క్యాన్సర్ రావడానికి కారణాలు, నివారణ పద్ధతులు వివరించారు. ప్రతి ఫిబ్రవరి 4వ తారీఖున మనము వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేస్తాం. దీనికి ప్రధాన ఉద్దేశాలు 4 ఉంటాయి. జనరల్ పబ్లిక్లో క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంచడం అనేది మా ముఖ్య ఉద్దేశం. రెండవది, మనం క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, దాని గురించి అవగాహన కల్పించడం మాకు రెండో ఉద్దేశం. మూడోది ఎర్లీ డిటెక్షన్, అంటే తొందరగానే మనం క్యాన్సర్ డిటెక్ట్ చేయడం అనేది మా మూడో ఉద్దేశం. 4వ ఉద్దేశం, చాలా అపోహలు ఉంటాయి పబ్లిక్లో. క్యాన్సర్ వస్తే ఆ మనిషికి ఇబ్బంది అవుతుంది, ఎక్కువ రోజులు ఉండవు, ఇటువంటి మిత్స్ అన్నిటికి మేము ఆన్సర్ చేయడం అనేది మా 4వ ఉద్దేశం. అండ్ ఇప్పుడు మనకు చాలా నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ రోజుకి చూసినట్టయితే చాలా నెంబర్ పెరుగుతుంది. నిన్న మొన్న పేపర్లో చూసినట్టయితే మనకి ఇది నోటిఫైబుల్ డిసీజ్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని నోటిఫైబుల్ డిసీజ్గా చేసింది. సో భయం వద్దండి. వెన్ సమ్మన్ ఈజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, వీ ఆల్ షుడ్ వర్క్ టుగెదర్ టు సపోర్ట్ దట్ పర్టికులర్ పర్సన్ ఇన్ హిస్ ఆర్ హర్ ట్రీట్మెంట్.